హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో ప్రభుతానంద యోగేశ్వర్ల స్వామివారి దివ్య ఆశీస్సులతో హైదరాబాద్ కమిటీ అధ్యక్షులు బాణాల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పూర వీధుల్లో శ్రీకృష్ణ భగవాన్ విగ్రహమును గ్రామంలో ఊరగించి ఆచార్య ప్రభుతానంద యోగేశ్వర్లు శిష్యులు బృందం ఏర్పాటు చేసి 3 రోజుల కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. ప్రతిరోజు ప్రత్యేక భజనలు, భగవద్గీత పారాయణం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు భజనలు నిర్వహించి మంగళ హారతులతో పూర వీధులు ఊరేగింపు చేశారు. భక్తులు పల్లకిలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరణ చేసి భక్తులు భజనలు చేస్తూ గ్రామంలోనే చౌరస్తా గ్రామ పంచాయతీ వద్ద ఊరేగింపు కోలాటం నృత్యాలతో అంగరంగ వైభవంగా పల్లకిలో నిర్వహించారు. ఈ ఊరేగింపు పల్లకి సేవలో రైతు రక్షణ సమితి హింగే భాస్కర్ దంపతులతో పాటుగా కార్యక్రమంలో ప్రభుత్వ సేవ సమితి హిందూ జ్ఞాన వేదిక హైదరాబాద్ కమిటీ సభ్యులు, ఎల్కతుర్తి జమ్మికుంట కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. దేవుడు నా నుండి 3 ఆత్మలు ఉద్భవించబడ్డాయి. అందుకే ఈశ్వరలింగం మీద చూడండి, ప్రతి శివాలయం లోపల 3 రేఖలు ఉంటాయి. మధ్యలున్న రేఖకు కుంకుమ పెడతారు. అంటే పరమాత్మ, ఆత్మ, జీవాత్మ 3 ఆత్మలు నా నుండే ఉద్భవించబడ్డాయి. అంటే మనిషి శరీరం లోపల 3 ఆత్మలు ఉన్నాయి. పరమాత్మ ఏం పని చేయనటువంటి వాడు. ఆత్మ శరీరానికి శక్తిగా ఉండి జీవుడు కష్ట సుఖాలు అనుభవిస్తుంటూ అందులో కర్మ వస్తున్నది. ఆ కర్మను బట్టే జన్మ వస్తుంది. ఆ జన్మ కర్మను బట్టి ఒక జన్మలో ఒక కర్మ, ఒక జన్మలో ఒక కర్మ, ఇట్లా వేల లక్షల జన్మలు ఎత్తుకుంటూ కర్మ అనుభవిస్తున్నాడు. కాబట్టి ఆ దేవుడే భూమి మీదకి భగవంతునిగా వచ్చి, ఓ జీవుడా, నువ్వు నా నుండి ఉద్భవించబడ్డావు, నా యొక్క జ్ఞానం నువ్వు తెలుసుకో, నీకు జన్మంటూ లేదు భూమి మీద, నేను ఎవరో నువ్వు గుర్తిస్తే చాలు, నేను దేవుడు, అంతటా ఉన్న దేవుడైన నేను జగద్గురువుగా వచ్చి నేను మీకు జ్ఞానం చెప్తున్నా. నా యొక్క జ్ఞానం తెలుసుకుంటే జీవుడైన నువ్వు ఈ భూమి మీదనే లేకుండా అంతటా వ్యాపించిన పరమాత్మలో అంటే మోక్షానికి పోవడం, దానికి గుర్తే మనకు భగవద్గీత దేవుడు అందించడం జరిగింది. మానవ శరీరము పంచభూతాలతో నిర్మించబడ్డది. ప్రకృతి, పరమాత్మ, నాశనంగాని ప్రకృతి ఉన్నది, పరమాత్మ ఉన్నాడు. అంటే మనకు ప్రకృతి తల్లిగా ఉన్నది, పరమాత్మ తండ్రిగా ఉన్నాడు. శరీరము నాశనంగాని ప్రకృతి నుండి మన శరీరము తయారు చేసిండు. ఈ శరీరం ఎప్పటికైనా అంతరించిపోయేదే. కాలం గడిచిన కొద్దీ శరీరము ముసలితనం అయిపోతున్నది. కాబట్టి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు భగవద్గీత చదవండి. ఆ దేవాది దేవుడైన ఆ కృష్ణ పరమాత్మను దర్శించుకోండి. ఈరోజు మన సూరారంలో ఇంత గొప్పగా అంగరంగ వైభవంగా చేయడానికి కారణము ఈ కృష్ణ పరమాత్మ అందరికీ తెలియబడాలి. అందరూ కూడా ఆ భగవంతుని తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఆ దేవుడే నాకు గొప్ప సంకల్పాన్ని కలిగించి ఈరోజు సూరారం గ్రామంలో